హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇది వచ్చేసి ఇప్పుడు రంజాన్ టైంలో మనకైతే చార్మినార్ షాపింగ్ పడుతుంది కదండి. పిల్లలు చిన్న ఉన్నప్పుడు అయితే వెళ్ళే వాళ్ళము. రీసెంట్ టైంలో అయితే వెళ్ళట్లేదండి, చాలా ఇయర్స్ అయిపోయింది. ఇంకా ఈసారి అయితే వెళ్దామని అయితే వెళ్ళామండి. పిల్లలకు ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కదా అనేసి అయితే ఇంకా నైట్ షాపింగ్ అయితే వెళ్ళామండి చార్మినార్కి. ఇంకా ఏం కొన్నానో కూడా నేను ఇదే వ్లాగ్లో యాడ్ చేస్తాను, లాస్ట్లో చూడండి. చార్మినార్లో రీజనబుల్ ఉంటాయి అంటారు, కాకపోతే మనము మనీ తగ్గట్టు థింగ్స్ ఉంటాయండి. నాకు చాలా బాగా నచ్చినాయి అంటే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఏం కొన్నాను అనేది చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా కామెంట్ చేసేదే వెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా? చాలామంది జనాలండి. నేను ఇంకా వీడియో తీయడానికి కూడా నాకు కొంచెం భయం వేసింది. అంటే ఫోన్లు పోతుంటాయి కదండి, నేను ఇలా వీడియో తీస్తుంటే చాలామంది జనాలు కూడా ఉన్నారు. నాకు ఇంకా వీడియో తీయడానికి చాలా కష్టమైందండి. మనము వీడియో తీస్తున్నప్పుడు కొంచెం ఫోన్ కొంచెం పైన కన్నా పెడతాం కదండి, ఇలా లాగేసుకొని వెళ్ళిపోతారేమో అని నాకు చాలా భయం వేసింది. కాబట్టి నేను మొత్తం అయితే వీడియో తీయలేదండి. ఎక్కడైతే పాసిబుల్ అయ్యిందో అక్కడ మాత్రమే వీడియో తీశాను. మీలో ఎంతమంది చార్మినార్ షాపింగ్కి వెళ్ళారో కామెంట్ చేయండి, ఓకేనా? అంటే ప్రతి ఇయర్ కూడా వెళ్తూ ఉంటారు కదా చాలామంది, కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఒక టాప్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, అవి చాలా బాగా అనిపించాయండి. సీజర్ స్టోన్తో చాలా యూనిక్గా అనిపించింది. చిన్నగా అంటే సింపుల్గా బాగున్నాయి. రేటు కూడా మనకు రీజనబుల్గానే ఉండే, అందుకోసమే ఇది తీసుకున్నాను. ఇంకా మనకు గోల్డ్ ఎన్ని ఉన్నా కూడా మనం ఆర్టిఫిషియల్వే కొనడానికి ఇష్టపడుతుంటాం కదా. ఇక్కడ వచ్చేసి థంబ్నెయిల్ కోసం అనేసి ఒకైతే పిక్ తీసుకున్నానండి. నేను చెప్పాను కదండి, బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే బాగున్నాయని. బిల్ల కూడా చాలా క్లియర్ కట్గా వచ్చిందండి. అమ్మవారి రూపు వచ్చేసి మళ్ళా స్టోన్స్, సీజర్ స్టోన్స్, మెరూను, రెడ్, గ్రీను చాలా బాగున్నాయి. తర్వాత చార్మినార్ సైడ్ అమ్మవారు ఉంటారు కదండి, అక్కడికి వెళ్ళైతే అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. తర్వాత కొంచెం సేపు అలా కూర్చొని ఇంకా మళ్ళా స్టార్ట్ అయ్యామండి. బ్యాంగిల్స్ కూడా మనకు చార్మినార్లో ఫేమస్ కదా, బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. నిత్యకు తీసుకున్నాను, నాకు తీసుకున్నానండి. అసలు మనకు ఛాన్స్ ఇవ్వరండి, ఇలాగలా ఏమంటారు, తోసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇక్కడైతే నేను బ్యాంగిల్స్ తీసుకున్నానండి. నేను ఒక 2 సెట్లు తీసుకున్నాను, నిత్య కూడా తీసుకుంది. ఇంకా పిల్లలు కూడా చాలా సతాయించారండి, అంటే కాళ్ళు లాగుతున్నాయనేసి. ఇంకా ఫాస్ట్గా అయితే చూసుకొని వెళ్ళిపోయామండి. అందుకోసమే రీసెంట్ టైంలో ఇంకా వెళ్ళడం మానేసామండి. పిల్లలు అంటే చూడనివ్వట్లేదు, ఇంకా వాళ్ళ ఓపిక ఉండట్లేదండి. ఇంకా అందుకోసమే ఏమైనా గేమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలాంటి షాపింగ్ అయితే అంత ఇంట్రెస్ట్గా చూపించరు. కాకపోతే నేనే ఇంకా వచ్చాను చూద్దామనేసి, చాలా ఇయర్స్ అయిపోయింది కదా అనేసి అయితే చూడడానికి అయితే వచ్చాను. కానీ చాలా సతాయించారండి. ఇంకా ఎక్కడ కూడా ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్గా చూసుకుంటూ అలాగా వెళ్ళిపోయాము. చూస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను.
ఇక్కడ వచ్చేసి నిత్య కోసం ఒక క్లిప్ తీసుకున్నానండి. ఇది వెస్ట్రన్ డ్రెస్ల మీదకి, ఫ్రాక్స్ మీదకి బాగుంటుంది. ఇలాగ రిబ్బన్ టైప్లో వస్తుంది కదా, బాగుంటుంది. అది కావాలని చెప్పింది నిత్య. ఇంకొక కొంచెం ముందుకు వెళ్ళగానే ఇది ఒక చైన్ కనిపించిందండి. ఇది కూడా వెస్ట్రన్ డ్రెస్ల మీదకైతే బాగుంటుంది. సింపుల్గా ఒక కుందన్ వచ్చిందండి. మా నిత్యకి ఇలాంటివే ఇష్టం అండి. హెవీగా అయితే వేసుకోదు, కుచ్చుకుంటుంది అంటుంది. ఇలాగ సింపుల్ అయితే తను ఇష్టపడుతుంది అనేసి తీసుకున్నాను. ఫ్రాక్స్ మీదకి, వెస్ట్రన్ డ్రెస్ల మీదకి అయితే సెట్ అవుతుంది. ఇంకా అయితే అలాగా కొంచెం బయటకు వచ్చేసామండి. ఫాస్ట్గానే వచ్చేసాము. ఎందుకంటే చెప్పాను కదా, పిల్లలు ఒకటి కాళ్ళు నాగుతున్నాయన్నారు. జనాలు అయితే చాలా ఉన్నారండి. అరౌండ్ అప్పుడు టైం వచ్చేసి 9:30 అలా అవుతుందండి. ఇంకా అయితే ఫాస్ట్గా చూసేసి అయితే అలా వెళ్ళిపోతున్నాము. ఇంకా పిల్లలకి నిత్యకి ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నానండి, బాగుంది. ఇంకా లెగ్గింగ్స్, కార్తిక్కి బనియన్స్ అలాగైతే తీసుకొని ఇంకా వెళ్తుండగా ఒక బ్యాగ్ అయితే కనిపించిందండి, బాగుంది. ఏమంటారు, ఒక 2 జతలు అయితే పెట్టుకోవడానికైతే బాగుంటుంది. ఇది ఒకటైతే బ్యాగ్ తీసుకున్నాను. తర్వాత ఇంకా పిల్లలు సతాయిస్తున్నారని చెప్పి ఒక ఐస్ క్రీమ్ అయితే ఇప్పించారు మా వారు. ఇంకా అంతేనండి. ఇప్పుడైతే ఇంకా మా వారు ఆటో బుక్ చేస్తున్నారు, అదే ఆటో మాట్లాడుతున్నారండి. ఇంకా మేమైతే బండిలో రాలేదండి. బండి మా వారి బుల్లెట్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ పెట్టేసి ఆడికించి ఆటో బుక్ చేసుకుని అయితే వచ్చాము. ఇక్కడ అసలు పార్కింగ్ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాదండి. అందుకోసమే బండి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అక్కడ సైడే ఉంటుందండి, వాళ్ళ ఇంట్లో పెట్టేసి ఇంకా ఆటోలో అయితే వచ్చేసాము. ఇంకా వెళ్ళిపోతున్నామండి ఇంటికి వచ్చేసి. ఇంటికి వెళ్ళగానే నేను ఏదైతే షాప్ చేశానో మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో చెప్పేది ఉండే, అందరికీ హ్యాపీ రంజాన్ అండి. రంజాన్ పండుగ చేసుకున్న వాళ్ళందరికీ హ్యాపీ రంజాన్. ఇంకా అప్పటికి నేను షాపింగ్కి వెళ్ళే రోజు థర్స్డే వెళ్ళానండి. ఇంకా 3 డేస్లో
చార్మినార్ షాపింగ్ అనేది క్లోజ్ అవుతుంది కదా అనేసి అయితే వెళ్ళాను. ఇంకా మా వారు వచ్చేసి ఆటో మాట్లాడారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఆడికించి ఇంకా బ్యాగ్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, పదండి. ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి 10:30 అయ్యిందండి. ఇంకా కార్తీక్ వచ్చేసి బనీన్లు తీసుకున్నాను, సమ్మర్ కదండి. తర్వాత నిత్యకు పెట్టికోట్స్ తీసుకున్నాను, బాగున్నాయండి. క్లాత్ వచ్చేసి రేటు ఎంత పడిన 120 అనుకుంటానండి. 120కి 3 వచ్చాయి పెట్టికోట్స్ బనీన్స్, అంటే వేరే వేరే అండి. 120. తర్వాత నిత్యకు ఫ్రాక్ తీసుకున్నాను కదండి, ఇదిగోండి ఇదేనండి ఆ ఫ్రాక్. సింపుల్గా బాగుంది. ఇది 300 ఏదో ఎంతో పడిందండి, 300 అనుకుంటా, ఐ థింక్ 300 అండి. బాగుంది, సింపుల్గా ఇలాగా బెల్ట్ టైప్ వచ్చిందండి ఫ్రాక్ వచ్చేసి. తర్వాత వచ్చేసి ఇవి ఏమంటారు, లెగ్గింగ్స్ అండి నిత్య కోసం. క్లాత్ అయితే బాగుంది, కాటన్. బ్లాక్ అయితే అన్నిటి మీదకైతే మ్యాచ్ అవుతుంది కదండి. బ్లాక్ ఒకటి, పింక్ ఒకటి అయితే తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు బ్యూటీకి సంబంధించినవండి. ఇవి బ్యాంగిల్స్ అండి, 50 రూపీస్ అనుకుంటా. వెల్వెట్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు, బాగున్నాయండి. నేను పండుగ రోజు వేసుకుందామని అయితే తీసుకున్నాను. ఉగాది పండుగ వస్తుంది కదండి, సండే. ఆ పండుగ రోజు అయితే వేసుకున్నాను. నేను ఉగాది వ్లాగ్ కూడా పెడతానండి, ఈ వ్లాగ్ అయిపోయాక పెడతాను. కొంచెం కోల్డ్ అయిందండి, అందుకోసమే వాయిస్ ఓవర్ కొంచెం స్లోగా ఇస్తున్నాను, హెడేక్ అవుతుంది బాగా. తర్వాత ఇది నిత్య కోసం తీసుకున్నాను కదండి, రిబ్బన్ టైప్ది పిన్. ఇది ఇలాగా వెస్ట్రన్ డ్రెస్ల మీదకి అయితే సూట్ అవుతుంది. తర్వాత ఇది ఒకటి అండి, బ్యాంగిల్స్ అయితే టోటల్గా 5 బ్యాంగిల్ సెట్ ఏమో తీసుకున్నాము. సారీ అండి. ఇది ఇలాగా డ్రెస్ల మీదకి అయితే బాగుంటుంది, సింగిల్గా 2 వేసుకున్నా బాగుంటుంది. యూనిక్ డిజైన్స్ అయితే నాకు నచ్చుతాయండి, రొటీన్గా కాకుండా. ఇది కొంచెం జిగ్జాగ్ షేప్లో వచ్చిందండి. ఇంకా వచ్చేసి ఇదొక బ్యాంగిల్స్ అండి. ఈ మోడల్ అయితే నేను ఒకటి తీసుకున్నాను, నిత్య కూడా ఒకటి తీసుకుంది. ఇంకా ఆడపిల్లలు ఉంటే అంతే కదండి, మనతో పోటీకి వస్తారు. ఇంకా వాళ్ళకు ఎన్ని కొన్నా మనకు టైంకి అసలు దొరకవు. ఇలాగైతే మ్యాచ్ చేసుకుందాం అనుకున్నాను. చూపిస్తానండి, నేను పండుగ రోజు వేసుకుంటాను కదా, ఆ రోజు చూపిస్తాను. బాగుందండి. ఇది ఎడిటింగ్ చేసేటప్పుడు ఉగాది అయిపోయిందండి. ఇది ఈరోజు వచ్చేసి ట్యూస్డేనండి, నేను ఎడిటింగ్ చేస్తున్న రోజు. ఇవి వచ్చేసి నిత్యకండి. తర్వాత వచ్చేసి ఒక చైన్ తీసుకున్నాను కదండి వెస్ట్రన్ డ్రెస్ల మీదకి. ఇది కూడా చాలా బాగుందండి, సింపుల్గా ఒక కుందన్ అయితే వచ్చింది, కింద కొంచెం హ్యాంగింగ్స్ వచ్చింది. ఈ విధంగా అయితే వచ్చిందండి. వెస్ట్రన్ డ్రెస్ల మీదకి అయితే బాగుంటుంది, ఫ్రాక్స్ మీదకి అలాగైతే బాగుంటుంది. తర్వాత వచ్చేసి నేను బ్లాక్ బీట్స్ తీసుకున్నాను కదండి, ఒకటి తీసుకున్నానండి. అదేమంటారు, బిల్ల వచ్చేసి మనకు చాలా క్లియర్గా వచ్చిందండి. అమ్మవారి రూపు మనకు సీజర్ స్టోన్స్ తోటి చాలా క్లియర్గా వచ్చిందండి. ఇంకా మనకు గోల్డ్ డిజైన్ ఎలా ఉంటుందో ఆ మోడల్లో ఉంది, చాలా బాగుందండి. సింపుల్గా
అంటే మనకు నెక్ వరకే వస్తుంది, లాంగ్ కాదు. ఇదిగోండి చాలా బాగుందండి. మనకు బిల్ల వచ్చేసి సింపుల్గా మనకు డ్రెస్ల మీద కూడా బాగుంటుందండి ఇలాగైతే. మళ్ళీ లాంగ్ అయితే అంత బాగోదు. తర్వాత నేను టాప్స్ తీసుకున్నాను అన్నాను కదండి, ఇదిగోండి నేను ఆల్రెడీ పెట్టేసుకున్నానండి ఫెస్టివల్కి. బాగుందండి, చాలా బాగుంది. ఇంకా మనకు గోల్డ్ డిజైన్లోనే ఉంది. ఇవి వచ్చేసి నేను కొన్నాను కదండి, నిత్య కూడా తీసుకుందండి టాప్స్ నాకు ఈక్వల్గా. తన సెలెక్షనేనండి అది. తర్వాత వచ్చేసి ఇంకా ఇవి 2 గరిటెలు అయితే తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. క్వాలిటీ వచ్చేసి ఈచ్ వన్ 30 రూపీస్ ఏమి పడ్డదండి. బాగుంది, మనకు స్ట్రాంగ్గా ఉందండి. ఇదండి. ఇంకా నేను ఏమంటారు తోరణాలు కూడా తీసుకున్నానండి. అంటే గుమ్మానికి వేస్తాం కదండి పల్స్తోటి, అది కూడా తీసుకున్నాను. చూపిస్తాను ఇప్పుడు. రెండు కోన్స్ అయితే తీసుకున్నానండి, ఇన్స్టెంట్ కోన్స్. ఫెస్టివల్ వస్తుంది కదా, నేను చెప్పాను కదండి తోరణాలని, ఇవేనండి. పల్స్ తోటి చాలా బాగుందండి. కాకపోతే కింద మనకు హ్యాంగింగ్స్ వచ్చాయి కదండి, ఇట్లా బుట్ట టైప్ లెక్క, అదైతే క్వాలిటీ బాగాలేదండి. నేను చూడలేదు వాడ, మామూలుగా మీదికించి సింపుల్గా పల్స్ తోటి బాగుంది అనేసి అయితే తీసుకున్నాను. ఇంటికి వచ్చాక కింద అవి చూస్తే అంత క్వాలిటీ బాగా అనిపించలేదు. కాకపోతే ఓకేనండి, మనకు అంత అయితే కనపడట్లేదు. డిజైన్ మాత్రం చాలా బాగుంది. మనకు పల్స్ తోటి వచ్చిందండి. ఇదే అండి నేను చార్మినార్లో చేసిన షాపింగ్ అయితే. వీడియో ఎలా అనిపించిందండి, మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇదిగోండి, చూడడానికైతే లుక్ వైజ్గా అయితే చాలా క్లాసిక్గా బాగుందండి. ఫెస్టివల్ వస్తుంది కదా, అలాగైతే వేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి ఇంట్లో పనితోటి. చూడాలి, ఇది ఇంకా శ్రావణంలో వేయాలండి. ఇదిగోండి టోటల్గా అయితే నేను చేసిన షాపింగ్ అయితే బ్యాంగిల్స్, మళ్ళా చైన్స్, కోన్స్ ఇవేనండి. మళ్ళీ నేను ఒక బ్యాగ్ కూడా తీసుకున్నాను అన్నాను కదండి, పక్కకు చూడండి వైట్ అండ్ పింక్ తోటి ఫ్లవర్స్, అదేనండి. ఆ బ్యాగ్ వచ్చేసి ఎంత పడ్డదో 200 ఏమో పడ్డిందండి. ఇదిగోండి టాప్స్ అయితే క్వాలిటీ బాగుందండి. టోటల్గానైతే ఇదేనండి నేను చార్మినార్లో షాప్ చేసింది అయితే. అంతేనండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వ్లాగ్తో, ఉగాది వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. మరి ఉంటాను. బాయ్ అండి. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రంజాన్ బిలేటెడ్గా. ఓకే, బాయ్ అండి.